75వ భారత గణతంత్ర దినోత్సవ వేదికలో వచ్చిన జిల్లా ప్రజలకి ప్రజాప్రతినిధులు, కార్మికులు, న్యాయమూర్తులు, స్వతంత్ర సమరయోధులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయ మిత్రులు, విద్యార్థినులకు అందరికీ కూడా భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితర ఎందరూ కూడా త్యాగదనం ఫలితంగా స్వాతంత్రాన్ని సంపాదించుకున్న మన దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా రచించుకొని 1950 జనవరి 26న ప్రపంచంలోనే గొప్ప స్వతంత్ర సత్తా మరియు ప్రజాస్వామ్య దేశంగా మన భారతదేశమే. అనేక ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా ఏర్పడైన ఈ తెలంగాణ రాష్ట్రం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు బాధ్యత స్వీకరించుకునే సందర్భంలోనే ప్రభుత్వాలు ప్రజాపాలన ఎట్లా ఉంటుంది ఇది ప్రకటించారు. నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 48 గంటల్లోనే ప్రజాపాలనలోనే ఒక అభయహస్తంలో 6 గ్యారెంటీలను అమలుకి శ్రీకారం చుట్టూ చేయడం జరిగింది. మహిళలకు మహాలక్ష్మి ప్రభుత్వ బస్సెస్లో ఒక ఉచిత ప్రయాణం కోసం 9 డిసెంబర్లో ఇది పథకం ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా సిద్దిపేట జిల్లాలో 145 పల్లె వెలుగు బస్సెస్లో మరియు 77 ఎక్స్ప్రెస్ బస్సెస్లో ఈ పథకం అమలు చేయడం జరుగుతుంది. జిల్లాలో ప్రతిరోజు సుమారు 6600 మహిళలు ఈ ఉచిత ప్రయాణ బస్సెస్లు వినియోగించుకున్నారు. ఈ పథకం ద్వారా ప్రారంభం నుంచి నాటి నుంచి నేటి వరకు జిల్లాలో సుమారుగా 31 లక్షల మహిళలు ఆర్టీసీ బస్సులు సేవలు ఉచితంగా వినియోగించుకున్నారు. అదే పద్ధతిలో పేదలకు ఆరోగ్యమైన విద్య సదుపాయాలు కల్పించడానికి లక్ష్యంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఇది ఉచిత డబ్బులు రహిత మన సేవలు ఇవ్వడం జరుగుతుంది. అదే పద్ధతిలో అభయహస్తం గ్యారంటీలైన మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు 2,500 రూపాయలు ఆర్థిక సహాయం కోసం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ సరఫరా కోసం, రైతు భరోసా పథకం ద్వారా ప్రతి సంవత్సరానికి రైతులకి ఎకరానికి 15,000 మరియు కౌలు రైతులకి 12,000 రూపాయలు ఆర్థిక సాయం. అదే పద్ధతిలో గృహజ్యోతి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఉచితంగా 200 యూనిట్లు, ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీ అయితే మరి అదనంగా 1 లక్ష రూపాయలు. అదే పద్ధతిలో తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు మరియు ఉద్యమకారులకు 250 చదురపు గజాలు ఇంటి స్థలాన్ని పంపిణీ మరియు యువ వికాసం చేయూత పథకం ద్వారా వయోవృద్ధులు, ఒంటరి మహిళలు, కల్లిగీతులు, కార్మికులు, బీడీ కార్మికులు వారికి 4,000 రూపాయలు పెన్షన్, దివ్యాంగులకు 5,000 రూపాయలు పెన్షన్ కోసం సిద్దిపేట జిల్లాలో 28 డిసెంబర్ నుంచి 6 జనవరి వరకు సుమారుగా 3,25,000 దరఖాస్తులు మేము స్వీకరించుకుని ఈరోజు ఆన్లైన్ చేయడం జరుగుతుంది. త్వరలోనే దీనికి కూడా ప్రభుత్వ ఇచ్చిన ఆదేశం ప్రకారంగా దీనికి కూడా ఇది స్క్రూటినీ చేయడం జరుగుతుంది. జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలందరికీ తీసుకురావడానికి జిల్లాకి మరియు జిల్లా పరిపాలనకి సూచన చేస్తున్న గౌరవ జిల్లా మంత్రివర్యులు మరియు రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారికి మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మహమ్మద్లు దామోదర్ రాజ్ నరసింహ గారికి, పార్లమెంట్ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు మరియు స్థానిక సంస్థ